ఇతర కాలేజీల యాజమాన్యం అందరికీ పేరు పేరున నమస్కారం. పోయినసారి గెలవాల్సినటువంటి మల్లన్న గెలవలేకపోయిండు. కారణాలు మీ అందరికీ తెలుసు. ఆ రోజు మనందరి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ యాజమాన్యాలు, తర్వాత వీళ్ళందరినీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి చేయించి బలవంతంగా ఇష్టం లేకున్నా అక్రమంగా బెదిరించి ఓట్లు ఎత్తుకుపోయే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆ పరదా సాటుకు పోయిన తర్వాత మీకు మీ తీన్మార్ మల్లన్ననే కనిపించిందన్న విషయం నేను నమ్ముతా ఉన్నా. ఆ రోజు మీరు సహకరించారు కాబట్టే 1,49,000 ఓట్లు సంపాదించగలిగిన సోదరులారా. పోయినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి, గెలిచిన రాజేశ్వర్ రెడ్డి ఏ ఒక్క రోజన్నా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల బాధల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పెట్టిన రోజు ఉందా? ఒక్క రోజన్నా మీకు మీ కష్టం ఏంటని ఒక్కసారన్న పలకరించిన పాపాన పోయాడా? మీకు రావాల్సినటువంటి బకాయి బిల్లుల గురించి ఒక్కనాడన్న మండలిలో లేచి మాట్లాడా? అవి మాట్లాడకపోగా మాకు ఓట్లేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, టీచర్లు, పట్టభద్రులు వీళ్ళందరితో నాకు ఏ పని లేదని చెప్పి మధ్యలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ హామీ ఇస్తా ఉన్నా, నేను పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి మనిషిని కాదు. నా జీవితం ఒకసారి తీసి చూసుకోండి, మీ కళ్ళ ముంగట ఉంటుంది. నేను ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటా, లేదంటే ఆ పదవి నుంచి తప్పుకుంటా. అంతే తప్పగా ఇంకొక మాట చేయండి. సోదరులారా, మీకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో నాకు క్లారిటీ ఉంది. మీకు రావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో నాకు క్లారిటీ ఉంది. ఎందుకు యాజమాన్యాలు ఇబ్బంది పడతా ఉన్నాయని చెప్పి ఆలోచన నాకు ఉంది. ఓవైపు మనందరి యాజమాన్యాల ఓట్లు తీసుకుపోయి అనురాగ్ యూనివర్సిటీ అని పెట్టుకొని తద్వారా ఆయన లబ్ధి పొందిండు తప్ప ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను కనీసం పట్టించుకున్న పాపాన పోలే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతినిధి ఒక ఆయన వస్తూ ఉన్నాడు, ఈయనను గెలిపించండి, నాది అయిపోయింది, ఈయనను గెలిపించడం మళ్ళీ తెస్తూ ఉన్నాడు. సోదరులారా, ఇక్కడ నేను మీకు ఇచ్చేటువంటి హామీ, ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కంట్లో కన్నీటి చుక్కను కూడా రానియకుండా కాపాడే బాధ్యత మాది. ఎందుకంటే ఎంతో కష్టపడి కష్ట నష్టాల కోర్చి ఉన్నాయి తాకట్టు పెట్టుకొని మీరు కరోనా టైంలో దగ్గర నుంచి స్కూళ్ళు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. మీ కష్టం గుర్తెరిగినటువంటి బిడ్డగా నేను ఒకసారి మొన్న ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు ఒకసారి మాట్లాడినాం. సార్, మనం గవర్నమెంట్ స్కూల్లో ఒక అబ్బాయికి 1,25,000 పెట్టి చదివిపిస్తా ఉన్నాం, ప్రైవేట్ స్కూల్లో 50,000కి చదువు చెప్తా ఉన్నారు. సేమ్ చదువు కాదు సార్, మరి అదేదో ఇట్టిస్తే అయిపోతుంది కదా అని చెప్పిన, 50,000 మిగులుతాయి కదా అని చెప్పిన. నిజమే, అంటే దాన్ని బాగా ఇన్డెప్త్గా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ సేవలు ఎట్లా వాడుకోవాలనేది ముఖ్యమంత్రి గారికి ఒక క్లారిటీ ఉంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, సరైన విద్యను ప్రజలకు అందించాలనేటువంటి క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆశయంలో ఖచ్చితంగా నేను, ఆ తర్వాత మీ అందరి ఆశాజ్యోతి అయినటువంటి సోదరిమణి రాగమయ్య గారు, మేమందరం కూడా కలిసి, మీరు చూడండి ప్రైవేట్ స్కూల్ యాజమానులారా, మండలి సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే తీన్మార్ మల్లన్న మీ టాపిక్ భుజాన్ని ఎత్తుకుంటాడని చెప్పి తెలియజేస్తాను. ఒకవేళ నాకు మీరందరూ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ చర్చలో మీ అంశాన్ని ప్రస్తావించి దాని నుంచి ఒక కంక్లూజన్ తెచ్చి మళ్ళీ అక్క రాఘవయ్య దగ్గర ద్వారా మీ అందరికి పంపిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఒకటి, విద్య పట్ల, వైద్యం పట్ల, ఈ రాష్ట్రం పట్ల, ఈ సమాజం పట్ల బాధ్యత గల మనిషిగా చెప్తా ఉన్నా. మీ ఏ ఒక్క ఓటును కూడా వృధా చేయకుండా సరైన వ్యక్తికే మేము ఓటు వేశాము అని ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా అనుకునేటట్టు చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీ కష్టాలు మీ నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తిగా ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ స్కూల్ యాజమాన్యాలందరినీ శిరస్సు వచ్చి వేడుకుంటా ఉన్నా. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే ఇవ్వండి అన్న దయచేసి. పోయినసారి ఏం చేసిరంటే, పోయినసారి 2వ 3వ వేసిరు, అదేసుడు అటు పెడితే 20,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి.
ఏం చేసి దాని మీద జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయారు. 1 నెంబర్ వేయాల్సిన చోట తీన్మార్ మల్లన్న అని రాసిపోతే ఏం లాభం? ఒక ఆయన రక్తంతో బొట్టే పెట్టిపోయింది దాని మీద. ఇట్లా చెల్లకుండా పోయినాయి. దయచేసి ఆ పొరపాటు జరగకుండా మీరు కూడా పట్టభద్రులకు ఒక అవగాహన కల్పించాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, ఈ సీరియల్ నెంబర్ 2లో పేరు ఏమని ఉంటుందంటే తీన్మార్ మల్లన్న అని మాత్రమే ఉంటుంది. ఇంకా ఏ పేరు అక్కగారు చెప్పినట్టుగా నవీన్ కుమార్ అనేది ఉండదు. నవీన్ కుమార్ అనేటువంటి మనిషిని ఎప్పుడో మనం పాతాళంలో పెట్టినాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేటువంటి మనిషి ఉన్నాడు. ఈ తీన్మార్ మల్లన్నకి ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బాలో వేయండి. ఇక 2వది పొరపాటున కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే పోయినసారి 2వ తారీఖు పోయే ఇవాళ ఉప ఎన్నికకు కారణమైన మనమే. ఆయాల్ని గట్టి 1 వేసినట్టే పల్లారాజేశ్వర రెడ్డి ఉండకపోతుండే, నేను ఈయన రాజీనామా చేస్తూ ఉండకపోతుండే, ఇలా మీ కష్టాలకు అర్థం దొరుకుతూ ఉండే. కాబట్టి సోదరులారా ఒక అవకాశం ఇచ్చి మీ తమ్ముడు మీ సోదరునితో పని చేయించుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సోదరులారా, తీన్మార్ మల్లన్నని కలవడానికో అక్క రాఘమయ్య గారిని కలవడానికో మీకు ఏమీ అడ్డు ఉండదు. ఆ కార్యాలయాలు తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. మీరు మీ కష్టాలు చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు మీరు అడిగే వరకు నేను ఆగేటువంటి వ్యక్తిని అయితే కాదు. ధన్యవాదాలు అందరికీ.